కాలేజీ ఫస్ట్ ఇయర్ అయిపోగానే వెంటనే మనోళ్ళు, కుర్రోళ్ళు, ఇంకా కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు చేసే పని ఏంటి? ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ దొరుకుతుందా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అది ఇది నేర్చుకుందాం, మళ్ళీ ఇల్లుది అనుకొని చెప్పి ఆన్లైన్లో తెగ సెర్చ్ చేస్తుంటారు. ఏ నోటిఫికేషన్ ఎక్కడ ఉందా, ఏ నోటిఫికేషన్ ఎక్కడ ఉందా అని. కానీ వాటి గురించి ప్రిపేర్ అవ్వడం కంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్స్ గురించి ప్రత్యేకించి మన కొన్ని పెద్ద పెద్ద జాతీయ సంస్థలు తేల్చి చెప్పింది ఏంటంటే, సునాయాసంగా ఆన్లైన్లో జాబ్ అప్లై చేసి జాబులు సంపాదించే వాళ్ళకంటే ఆఫ్లైన్ మోడ్ అని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక మెడికల్ యూనివర్సిటీ కానీ, ఒక ప్రభుత్వ హాస్పిటల్ వైజాగ్లో ఉంటాయి పెద్ద పెద్ద హాస్పిటల్, వాటికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ కానీ, లేకపోతే ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ ఉందిగా, ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి ఎంట్రీ ఆపరేటర్ కానీ, బిల్లులు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ట్రావెల్ ఏజెన్సీలు ఉంటాయి, కొన్ని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఫార్మర్ అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించి ఆపరేటర్స్ కానీ, అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ అనేవి ఆఫ్లైన్లో ఉంటాయి. అవి న్యూస్ పేపర్లోనే ఉంటాయి. మనోడు న్యూస్ పేపర్ చదవడు, మన అమ్మాయి న్యూస్ పేపర్ చదవదు, కానీ మొబైల్లో మాత్రం తెగ సెర్చ్ చేస్తుంటారు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, న్యూస్ పేపర్ ఫాలో అయ్యండి. ఆఫ్లైన్ జాబ్ నోటిఫికేషన్స్ అంటే మీరు అక్కడ ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి మీ తొలగ రెజ్యూమ్, మీ తొలగ టోటల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ సర్టిఫికేట్స్ టోటల్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మీకు ఒక డేట్ ఇస్తారు. దాన్ని బట్టి మీకు ఎగ్జామా లేకపోతే ఇంటర్వ్యూ, దాని బేస్డ్ మీకు క్వాలిఫై చేయడం అనేది ఉంటుంది. ఎక్కువగా మంచి మంచి జాబులు ఇలానే సంపాదిస్తున్నారు. మీరు కూడా ఫాలో కండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.